ఇది ఒక చెవిటి కప్ప కథ. ఒకానొక అడవిలో ఒక కప్పల గుంపు ఉల్లాసంగా గెంతుకుంటూ ప్రయాణిస్తోంది. అలా వెళ్తున్న సమయంలో అనుకోకుండా అందులో 2 కప్పలు ఒక లోతైన గుంటలో పడిపోయాయి. మిగతా కప్పలన్నీ ఆ గుంట అంచున చేరి కిందకు చూశాయి. గుంట చాలా లోతుగా ఉండడంతో పైన ఉన్న కప్పలు, అయ్యో ఇది చాలా లోతైన గుంట, మీరిక్కడి నుంచి బయటపడడం అసాధ్యం, వృధాగా శ్రమపడవద్దు, మీ ప్రాణాలు ఆశ వదులుకోండి అని గట్టిగా అరిచాయి. గుంటలో పడిన 2 కప్పలు ఆ మాటలను పట్టించుకోకుండా తమ శక్తినంతా కూడదీసుకుని పైకి గెంతడానికి ప్రయత్నించాయి. కాని పైన ఉన్న కప్పలు మాత్రం మీ వల్ల కాదు, ఆపివేయండి అని పదే పదే అరుస్తూనే ఉన్నాయి. కొంతసేపటికి ఆ 2 కప్పల్లో ఒక కప్ప పైన ఉన్న కప్పల మాటలు విని నిరాశకు గురైంది. తన వల్ల కాదేమోనని భయపడి ప్రయత్నం మానుకుని కింద పడిపోయి ప్రాణాలు విడిచింది. కాని రెండో కప్ప మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అది తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. పైన ఉన్న కప్పలు నీ వల్ల కాదు, వదిలేయ్ అని ఎంత గట్టిగా అరుస్తున్నా ఆ కప్ప మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో మరింత ఎత్తుకు ఎగరడం మొదలుపెట్టింది. అలా ఎంతో కష్టపడి చివరకు ఒక పెద్ద గెంతుతో గుంటలోంచి బయటపడింది. అది బయటకు రాగానే మిగతా కప్పలన్నీ ఆశ్చర్యపోయి, మేము అంతగా వద్దు అంటున్నా సరే నువ్వెందుకంతలా ప్రయత్నించావు అని అడిగాయి. అప్పుడు వాటికి ఒక విషయం అర్థమైంది. ఆ కప్పకు చెవులు వినపడవు, అది ఒక చెవిటి కప్ప. గుంటలో ఉన్నప్పుడు పైన ఉన్న కప్పలన్నీ చేతులు ఊపుతూ అరుస్తుంటే, నువ్వు చేయగలవు, పైకి రా అని తనను ప్రోత్సహిస్తున్నాయని ఆ చెవిటి కప్ప అనుకుంది. ఆ సానుకూల ఆలోచనే దానికి ప్రాణదానం చేసింది. కథలోని నీతి, ఇతరులు అనే ప్రతికూల మాటలు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఎవరైనా నీ వల్ల కాదు అన్నప్పుడు ఆ మాటలకు చెవిటివారిలా ప్రవర్తించండి. మీ మీద మీరు నమ్మకం ఉంచుకుని ముందుకెళితే అసాధ్యమైనది ఏదీ లేదు.